ప్రతిరోజు ఎప్పుడు ఏ రోజుకు ఆ రోజే, ఏ రోజుకు ఆ రోజే. మరో రోజు నీది కాదు సుమా, ఉంటావో పోతావో మనది కాదు. ఎప్పటి సమయం అప్పుడే పిల్లలు కానీ కుక్కలు కానీ పక్షులకు కానీ ఎప్పటికప్పుడు దానం చేసుకున్నప్పుడే మోక్ష సామ్రాజ్యంలో అది నిమిడీకృతమై ఉంటుంది సుమా. దాచుకున్న సొమ్ము నీది కాదు, దాచిన సొమ్ము నీది కాదు, దానం చేసిన సొమ్మే నీది అవుతుంది. అందుకోసమే దానం చేసుకుంటుంది ఎక్కడికైనా వస్తుంది, కానీ దాచిన సొమ్ము మాత్రం నీకు ఎంట రాదు. ఎంట అస్సలు దానం చేసింది మాత్రం వస్తుంది. పెట్టిన దినముల లోపల నట్టడువులకైన వచ్చు నానార్థములున్, పెట్టని దినముల లోపల కనకపు గట్టెక్కిన లేదు గదరా సుమతి. సుమతీకారుడు చెప్పినాడు సుమతీ శతకంలో, పెట్టిన దినముల లోపల నట్టడువులకైన వచ్చు నానార్థములున్, పెట్టని దినముల లోపల కనకపు గట్టెక్కిన లేదు గదరా సుమతి. పెట్టి పుట్టితే అరణ్యానికైనా వస్తుంది. పెట్టి పుట్టితే మీరు ఈనాడు అన్నం దాన ధర్మాలు చేసుకున్నారనుకో, వచ్చే జన్మలో ఏదో కర్మశేషము భగవంతునిలో ఐక్యం కాకుండా ఏదో కొంచెం కర్మశేషం మిగిలిందనుకో, జన్మ వచ్చిందనుకో, అప్పుడు ఎన్ని సంపదలైనా మీ దగ్గరికి వస్తాయి. అరణ్యంలో ఉన్నా వస్తాయి, వద్దన్నా అది ఆ పుణ్యం తినిపిస్తుంది. పెట్టక పుట్టినారనుకో, బంగారు కొండపైన ఉన్న బంగారం చేసుకుంటే బంగారమే, కానీ నీకు అన్నదానం చేయలేదు. కర్ణుడు అన్నదానం చేయలేదు, అన్ని దానాలు చేసినాడు. కానీ స్వర్గానికి సువర్ణ దానాలు చేసినాడు, భూదానాలు చేసినాడు, ఎన్నెన్నో చేసినాడు. స్వర్గానికి వెళ్ళినాడు, తిందామంటే అన్నం లేదు, బంగారు కొండపైన ఉన్నాడు. బంగారం తింటే ఆకలి తీరుతుందా? తింటారా ఎవరైనా? అందుకోసమే కర్ణుడు మహాత్యాగి పుణ్యపురుషుడు. ఏదో దుర్జన సాంగత్యంలో చేరినాడు అంతవరకే, కానీ మహాత్యాగి సత్యశీలుడు. అజ్ఞానికి ఒక మాట దుర్యోధనకి ఇచ్చినంత మాత్రం మాట తప్పలేదు. సత్యవ్రతమును పోయినటువంటి వారు దుర్జనుడు కావున దుర్యోధనుడు ఆయన ఏ మాట చెప్తే ఆ మాట వినాలా. నువ్వు చెప్పినట్టు వింటాను దాత, నా ప్రాణము ముందు పోయిన తర్వాత నువ్వు పోవలసిందిగా, నేను ఉన్నంతకాలము నిన్ను ఎవరు తాకలేరు, నువ్వు ఏది చెప్తే నేను అది పాటిస్తానని మాట ఇచ్చినాడు. కావున అజ్ఞానాన్ని తెలిసినప్పటికైనా సుజ్ఞానులు పాండవులని తెలిసినప్పటికైనా ఆయన చెప్పినట్టు విన్నాడు, మాట కట్టుబడిపోయినాడు. దుర్యోధను మాట కట్టుబడిపోయినాడు కర్ణుడు. అయితే దానం చేసుకునేవాళ్ళు ఏదంటే అది. ఒకసారి కర్ణుడికి దుస్థితి ఏర్పడుతుంది, పుణ్యపురుషుడు అని చెప్పి కృష్ణ పరమాత్మ బ్రాహ్మణ రూపంలో వెళ్ళినాడు. కర్ణ భవతీ భిక్షాం దేహని ఇంటికి వెళ్ళినప్పుడు సాధు రూపంలో వెళ్ళి, ఒక అమ్మ అన్నం పెట్టంటే కర్ణుడు వచ్చినాడు. మా ఇంట్లో అన్నం పెట్టంలే, ఇంకేదైనా అడుగు అంటే, ఏదైనా పెట్టు నాకు ఆకలి అవుతుందంటే, నేను ఇంట్లో అన్నం లేదులే, మేము అదేం పెట్టాం, అక్కడ ప్రతి చోట అన్నదానం జరుగుతుంది, అక్కడికి పో, అక్కడ పెడతారంటే వేలు చూయించినాడంట కర్ణుడు. పెట్టనప్పటికైనా మార్గం చూయించిన పుణ్యం వస్తుంది సుమా. అందుకోసమే ఆనాడు బ్రాహ్మణ రూపంలో వస్తే అక్కడ అన్నదానం చేస్తున్నారు, అక్కడ పోయి తినిపోను వేలు చూయించినావు కర్ణ, ఆ పుణ్యమే నీకు ఉన్నది, ఆ వేలు నోట్లో పెట్టుకొని శీకయ్యా నీకు క్షుద్బాధ నివారణం అవుతుందన్నాడు కృష్ణ పరమాత్మ. కర్ణుడు ఆకలి బాధతో స్వర్గంలో బాధపడుతుంటే కృష్ణ అన్నప్పుడు కృష్ణుడు ప్రత్యక్షమై ఈ ఉపదేశం చేసినాడు. నీకు ఆకలి బాధ తీరాలంటే అన్నదానాలు చేయలేదు, కానీ మార్గం చూయించినావు, కావున ఆ నోట్లో వేలు పెట్టుకో ఆకలి తీరుతుందంటే, ఒక అన్నదానము చేయకున్నా కొన్ని మార్గాన్ని చూయించినంత మాత్రమునే క్షుద్బాధ నివారణమైందంటే, ఇంకా దాన ధర్మాలు చేసి ఎంత పుణ్యం ఉంటుందో చూశారా. ఇది మహాభారతము కట్టుకథలు కాదు, జరిగినటువంటి విషయం ఇది. అందుకోసమే పెట్టిన దినముల లోపల నట్టడువులకైన వచ్చు నానార్థములున్, పెట్టని దినముల లోపల కనకపు గట్టెక్కిన లేదు గదరా సుమతి. కర్ణుడు స్వర్గంలోకంలో బంగారు కొండపైన అన్నం లేకపోయింది. ఒక ఆయన భూలోకంలో పుట్టినాడు. ఎన్నో దాన ధర్మాలు పోయిన జన్మల్లో చేసి పుట్టినాడు. దాన ధర్మాలు చేసిన దైవ చింతన చేయలే పాపం. నిష్కామి అయి భగవదార్పణ బుద్ధితో చేయలేక, నేను పెద్ద కోటీశ్వరుని కావాలి జన్మజన్మలు కన్నా భావంతో చేస్తే అట్నే పుట్టినాడు. భగవద్భక్తి లేకపోయింది, నాస్తికుడుగానే పుట్టినాడు.
ఒక జ్యోతిష్యుల వారు హస్త సాముద్రికం చూసి ఆ నొదుట రేఖలు చూసి ఆ శరీర ముఖ కవలికలు చూసి వెంటనే జన్మాంతరంలో ఉన్న పుణ్యాన్ని గ్రహించి చెప్పే మంచి జ్యోతిష్కుల వారు. ఆయన ఉంటే కరెక్ట్గా చెప్తాడు. జన్మ నక్షత్రమును, పుట్టిన నక్షత్రమును, యోగమును బట్టి లెక్కలు దినించి లెక్కలు గ్రహించి ఏ రోజు ఏం చేస్తావో అది చెప్పే శక్తి అతనిలో ఉంది. అతన్ని ఓడించుదాము, అతని శిష్యుని చేసుకోవాలని చెప్పి ఇది తర్క విద్వాంసుడు. అన్ని వ్యర్థమైన మాటలే. వెళ్ళి నేను రేపేం చేస్తానో చెప్పు అన్నాడు. పుట్టిన నక్షత్రము, తిథి, నక్షత్రవార యోగాలు చూసి అన్ని లెక్కించి రేపు 12 గంటలకు నీవు పూర్వజన్మలు ఎంతో దాన ధర్మాలు చేసుకున్నా మహాపుణ్యపురుషునివయ్యా, దైవచింతన చేయలేకపోయినావు. కానీ ఆ పూర్వజన్మలు చేసిన పుణ్యవశాత్తు వల్ల ఈ జన్మలో రేపు 12 గంటలకు షడ్రసోపేతమైన ఆహారం నువ్వు తింటావు అని చెప్పినాడు. నేను తినను. ఏం చేస్తుంది ఆ పుణ్యం అంటే, ఆ పుణ్యమును తినకున్నా తినిపిస్తుంది అన్నాడు. నేను తినకపోతే నోరు మూసుకుంటాను, నోరు తెరిచి తినిపిస్తుంది ఆ పుణ్యం అన్నాడు. ప్రతిజ్ఞ చేసినాడు. నువ్వు తిననప్పటికైనా నోట్లోకి నోరు తెరిచి తినిపిస్తుంది ఆ పుణ్యం, ఇది గ్యారంటీ, నా జ్యోతిష్యం అసత్యం కాదు అన్నాడు. సరే, నీ మాటలు సత్యమైతే నీకు శిష్యుని అవుతా, నీ మాటలు అసత్యమైతే నువ్వు నాకు శిష్యుని కావాలి, ఒప్పుకుంటావంటే ఓ తప్పకుండా ఒప్పుకుంటా అన్నాడు జ్యోతిష్యుల వారు. రేపు 12 గంటలకు ఉన్నాడు. 10 గంటలకి రెడీగా ఉండి ఎవరైనా ఇక్కడ ఉంటే నన్ను తినబెడతారని చెప్పి గ్రామం పక్కకు పోయినాడు. ఎవరైనా పిలుచుకుపోయి పెడతారో ఏమో నోట్లో అని అడవికి వెళ్ళిపోయినాడు. అడవి ఉంటే ఎవరైనా దారిలో మేకలలో, గొర్రెలలో వస్తారు, మిత్రులు వస్తారు, బాటసార్లు వచ్చి ఏమైనా తినిపిస్తారని భయం వల్ల ఆ దారిలో ఒక పెద్ద మర్రి చెట్టు, పూర్వకాలంలో ఒక చేదబావులు త్రవ్వుతూ దారుల యందు అక్కడ మర్రి చెట్లు ఇవన్నీ పెట్టేవాళ్ళు. అక్కడ అన్నం తిని కొంతసేపు విశ్రాంతి తీసుకొని పోతారని ఆ పుణ్యం ఎక్కువ చేసేవాళ్ళు పూర్వకాలంలో. అక్కడ అన్నదానాలు కూడా చేసేవాళ్ళు రూములు కట్టి. అప్పుడు ఇక్కడుంటే ఎవరైనా అన్నం పెడతారనే భయం చేత మర్రి చెట్టు ఎక్కినాడు. ఎక్కి పైన కూర్చున్నాడు. ఇంకెవరన్నా టక్కునొచ్చి నన్ను రమ్మని చెప్పి అన్నం పెడతారని చెప్పి ఆ మర్రి చెట్లు పెద్ద పెద్ద ఆకులు కదా, ఆ మర్రి కొమ్మలు వంచుకొని అవుపడకుండా కూర్చున్నాడు. 12 గంటలు దాటిందనుకో జ్యోతిష్యుల వారిని తిట్టుతాను, ఆయన నాకు శిష్యుని చేసుకుంటా. ఆ 12 గంటలకు ఇంక అవుతుంది అనగానే ఆ ప్రాంతంలో పెద్ద ధనవంతుడు రాజు, ఆ ప్రాంతాన్ని ఏలే ఒక మహారాజు కుమారునికి వివాహమైంది. అన్నాడు లారీలు, ఈ కార్లు లేవు కావున ఎద్దుల బండ్ల పైన అన్నాన్ని నింపుకున్నారు. ఎంతోమంది జనులంతా కూడా బండ్ల పైన వస్తున్నారు. అడవిలో మర్రి చెట్టు కింద నీరుంది, బాగుంది, అక్కడ బండ్లు దింపుకున్నారు. అందరూ కూడా ఇస్తార్లో షడ్రసోపేతమైన ఆహారం పెట్టుకున్నారు తిందామని. పెళ్లికొచ్చిన వాళ్ళు సహజమే కదా, ఆభరణాలు వేసుకుంటారు కానీ రుద్రాక్షలు వేసుకుంటారా? రుద్రాక్షలు వేసుకుంటే పెళ్లివారులు వచ్చిన వాళ్ళు చూసిన వాళ్ళకు పుణ్యము, వైకుంఠ పదవి, కైలాసము పదవి ప్రాప్తిస్తుంది రుద్రాక్షను దర్శించిన వాళ్ళు. చూశారా? బంగారం దర్శిస్తే కోరికలు పుడతాయి మీకు. రుద్రాక్షను ధరిస్తే ఈనాడు చాలామంది బంగారం ధరిస్తే ఈ రోగాలు పోతాయి, ఆ రోగాలు పోతాయి, ఆ రోగ నివారణార్థమే బంగారం ధరించాలి మంచిది అంటున్నారు. కానీ రుద్రాక్ష ధరిస్తే అన్ని రోగములతో పోతాయి, అన్ని పాపములు పోతాయి, మోక్షం సిద్ధిస్తుంది. ఈ బంగారము దీంట్లకన్నా కోటాది కోట్ల పుణ్యం ఎక్కువ రుద్రాక్షలో ఉన్నది. అంత మహిమోన్నతమైనటువంటిది రుద్రాక్ష. కావున వాళ్ళు రుద్రాక్షలు వేసుకోలేదు. వాళ్ళు ఎందుకంటే రాజులు కావున ధన సంపదలు ఎక్కువ ఉన్నాయి, అన్ని ఆభరణాలు వేసుకున్నారు. అక్కడ అడవిలో చాలామంది దొంగలు ఆ నగరంలో ఆ రాజు యొక్క ధనాగారాన్ని దోపిడీ చేయాలని ఎప్పటి నుంచో కాసుకొని ఉన్నారు. వాళ్ళకి ఎక్కడ చిక్కలేదు. ఎందుకో ఒక రోజు 2 రోజులు ఆకలి కూడా ఆహారం కడుపు నిండా దొరకగా బాధపడుతున్నారు. ఈ విషయమంతా కొండలపైన చెట్లపైన చూసుకుని అంతా గ్రహించినారు, తెలుసుకున్నారు. ఆ చెట్టు కింద కూర్చొని భోజనం చేసే సమయంలో వచ్చినారు చాలామంది, సుమారు 40-50 మంది, చాలా గ్రూప్, అది గుంపు వచ్చేసి పటాపట కట్టెలతో కొట్టేసినారు. ఆభరణాలు అన్నీ దోసుకున్నారు.
వాళ్ళకు పట్టలేనటువంటి ఆనందం. ఎన్ని జన్మల పుణ్యం చేసుకున్నామో బంగారము దొరికింది, ఇస్తర్లో అన్నం వడ్డించి పెట్టినారు మన నిమిత్తమై. ఎన్ని జన్మల పుణ్యం చేసుకున్నామో తినండి తినండి అన్నారు. తినే సమయంలోనే ఆకలి బాధలో అక్కడ దొంగల రాజు ఉంటాడు కదా, మీరు అన్నం తినవద్దు అన్నాడు. ఎందుకు అంటే ఎన్నిసార్లు ఆ రాజు యొక్క ధనాగారిని దొంగిలించాలనుకున్నాము, ఆ పసి కట్టి మనల్ని గ్రహించి మనల్ని చంపాలని ఈ పెళ్లి నెపం చేత ఆహారాలు బండ్లలో నింపుకొని ఆభరణాలు తీసుకొని పోతే కొంత సంపద పోతుందిలే, అలా ప్రాణాలు తీతామని చెప్పి అన్నాలు వడ్డించినారు. కావున ఇందులో ఏమైనా విషం కలిపినారో ఏమో, అందుకోసం ఈ అన్నం తినొద్దంటాడా దొంగల యజమాని. ఆకలి లేక ఒకరోజు 2 రోజులు జరిగిపోయింది, తల్లడిల్లుతున్నారు. ఆకలి బాధ అన్ని బాధల కన్నా ఆకలి బాధ పెద్దది. అది వాస్తవానికి అది ఉంటే చాలు, అన్నీ ఉన్నట్టే. ఆకలి తీరితే అన్ని సంపదలు ఉన్నట్టే. చెట్టు పైన కూర్చున్నాడు, చూస్తూ ఉన్నాడు, దిక్కులు చూస్తున్నాడు. ఆకలి బాధ వల్ల అన్నము తినొద్దు అని యజమాని చెప్పగానే ఆకలి బాధ ద్వారా ఒకరు దిక్కులు చూస్తూ ఎందుకు ఈ జన్మ చనిపోయింది మేలు, ఎందుకు ఈ ఆకలి, అన్నం తిందామని తింటుడు వద్దంటున్నాడు యజమాని. తింటే కొట్టి చంపుతాడు, తినకపోతే ప్రాణమే పోతట్టుందని ఏడుస్తూ దిక్కులు చూస్తూ అలా పైకి చూస్తూ ఉన్నప్పుడు ఎందుకో ఆ బాధలో ఇటు పైకి తల ఎత్తి చూసినప్పుడు పైన ఒక ఆయన ఉన్నాడు, కూర్చొని ఉన్నాడు, ఆకలన్నీ కప్పుకొని. ఈయనకు అనుమానం వచ్చింది, మిత్రమా నువ్వు చెప్పిన మాట కరెక్టు, ఇలా విషం కలిపింది కరెక్టు, మనం తిన్న తర్వాత చనిపోయిన తర్వాత ఇక్కడి వార్త రాజుకు అందించడానికి ఒక పైన కూర్చున్నాడు అన్నాడు ఆయన. ఆ పైన కూర్చొని ఉన్నాడు అనగానే అందరికి ఆశ్చర్యం కలిగి ఆ యజమాని పాదాలు మక్కినారు. యజమాని అంటే ఇట్టుండాలి, మా ప్రాణాలను కాపాడినవని చెప్పి యజమాని ఎత్తుకొని జయ ధ్వానులు పలుకుతూ, ఒరే దొంగ ఇంతమంది ప్రాణాలు తీస్తావా, పైన కూర్చున్నావా, రా కిందికి అన్నం తిందురా అన్నారు. రాలే, ఎందుకు రావు, ఎంతమంది ప్రాణాలు తీస్తావు అని ఇద్దరు పైకి వెళ్ళి పట్టి లాక్కొని వచ్చినారు. అన్నం తిను అన్నారు, తినలే. ఎందుకు తినవు, ఎంతమంది ప్రాణాలు తీస్తావు అని చెప్పి చిన్నపిల్లవాళ్ళు మనం ఇప్పుడు కొంచెం అమృతాంజన కొన్ని ఉంటాయి కదా, దాంట్లో పేరు అమృతం అంటారు కదా, ఏమి అమృతము అలా పోస్తూ ఉంటారు. రోగ నిరోధక శక్తి ఉండాలన్నా, రోగాలు మొత్తం నశించాలన్నా చిన్నపిల్లలకు కొంచెము ఔషధములు నోట్లో పోసే సమయంలో నోరు మూసుకుంటారు. వాళ్ళు నోరు మూసుకున్నప్పుడు ఏదో ఒకటి నోట్లో పెట్టారా, పెట్టి గుట్ట పోస్తారు కదా. అట్నే ఈయన పైన అన్నము తినను అంటే ఎందుకు తినమని చెప్పి ఒక కర్ర తీసుకున్నారు, నోట్లో పెట్టేసి లడ్లు పెట్టినారు, అన్నం పెట్టినారు, పాయసం పెట్టినారు, రకరకాలు షడ్రసోపేతమైన ఆహారం మొత్తం నొక్కినారు. వద్దన్న ఊరుకోలే, మొత్తం పెట్టేసేసినారు. పెట్టిన తర్వాత ఎంతమంది ప్రాణాలు తీస్తావు, నువ్వు చావాలా, మేము చూడాలా, మేము పోతాం అని కూర్చున్నారు 1 గంట సేపు. బాగున్నాడు, చావలే. ఏమయ్యా చావటం లేదు, ఇంతమందిని చంపడానికి కదా నువ్వు పైన కూర్చున్నావు అంటే, లేదు నేను ప్రతిజ్ఞ చేసినాను, నేను పోయిన జన్మలో పుట్టినానంట, ఆ పుణ్యవశాత్ వల్ల షడ్రసోపేతమైన ఆహారం నేను తింటానట. ఆ 12 గంటలకు అది నన్ను మీ ద్వారా తినిపించింది ఆ పుణ్యం. అయ్యా నాయనలారా, నన్ను ఆదర్శంగా తీసుకోండి, నేను పుట్టినందువల్ల ఆ పుణ్యము నాకు తినిపించింది. ఈనాడు మీరు వారి సొమ్ములు దోసుకొని తింటున్నారు, అది వచ్చే జన్మలో మీరు వాళ్ళకి పెట్టవలసి వస్తుంది, నైనా మీకు రుణగ్రస్తులు కాకండి అని చెప్పినాడు ఆ ప్రతిజ్ఞ చేసినటువంటి తర్క విద్వాంసుడు ఆ దొంగలకు. వెంటనే ఆశ్చర్యపోయినారు, అయ్యయ్యో పుడితే ఇంత ఫలితం ఉంటుందా, మరి దోపిడీ చేసుకొని ఉంటే ఎంత మనకు ద్రోహం కలిగి ఉంటుందని చెప్పి వెంటనే వాళ్ళు పరితపించినారు. ఈలాంటి మనం దొంగ పనులు చేయొద్దు, ఇక్కడ నుంచి మనం దానధర్మాలు చేసుకోవాలి. ఎంతో దోపిడీ చేసినాము, అది మరి పరోపకారార్థం ఇదం శరీరం, 10 మందికి అన్నదానాలు చేసుకొని ఈ తర్క విద్వాంసుని వలె మనం కూడా దానధర్మాలు చేసుకొని వచ్చే జన్మలైనా కర్మశేషం ఉంటే జన్మ ఉంటుంది. ఆ కర్మశేషం అనేది భగవదార్పణ బుద్ధితో సత్కర్మలు చేసినప్పుడు
సమస్త కర్మలు నిర్మూలం ఎప్పుడైపోయినాయో, సమస్త కర్మలు నిర్మూలనం అయినప్పుడు జీవునికి కైవల్యం సిద్ధిస్తుంది కదా అని అక్కడి నుంచి వాళ్ళు పాప పనులు మానుకొని దాన ధర్మాలు చేసుకుంటూ పరమాత్మ చింతన చేస్తూ ముక్తాత్ములు అయిపోయినారు ఆ దొంగల గ్రూప్ అంతా. చూశారా? అందుకోసమే అన్ని దానముల కన్న అన్నదానము గొప్ప కన్న వారి కంటే ఘనులు లేరు, ఎన్న గురువు కన్న ఎక్కువ లేరయ విశ్వదాభిరామ వినురవేమ.